రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ రోజుకో దొంగ నోటకాలు ఆడడం తగదని రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సిఆర్ రాజన్ అన్నారు. మంగళవారం తిరుచానూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేయలేదని, నీటి నిల్వ సామర్థ్యం పెంచలేదని వైసీపీ అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ తమ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని, సుమారు 102 సాగునీటి ప్రాజెక్టులు రద్దు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో సుమారు 3,870 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకుందన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నీటితో సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. 3,870 కోట్లు ఖర్చు పెట్టి అంద్రినీవా ప్రాజెక్ట్ కోసం ఆయన దాదాపు 86% 40 టీఎంసీల నీరు ప్రాజెక్టుని ఈరోజు తరలించడం జరిగింది. ఇవేది కనుక్కోకుండా వైసీపీ పార్టీ దొంగదండాలు, పొర్లు దండాలు పెట్టినట్టుగా అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేసడానికి ట్రై చేస్తూ ఉంది. ఈరోజు అన్ని చెరువులు, రాయలసీమ ప్రాంతంలోని అన్ని చెరువులు, అలాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్టులు, అలాగే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఈరోజు పూర్తిగా జలకళ సంతరించుకొని అన్ని చెరువులు, కుంటలు, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా ప్రతిదీ కూడా 86% ఈరోజు దాదాపు నిండి ఉన్నాయి. వర్షాపాతం తక్కువైనప్పుడు కూడా ప్రతి ప్రాజెక్ట్ నుంచి కూడా నీటిని తెచ్చి మనం కుప్పంలో తెలుగు గంగ నీటిని అలాగే కుప్పానికి తెచ్చి ఈరోజు కుప్పం చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా జలకళతో కలకలలాడుతున్నాయి. ఇది మనకు దగ్గరగా ఉండేదే. మీరు అందరూ కూడా ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు. ఒక దొంగ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుయాయులు కానీ నీటిపారుదల తరలించలేదు, చేయలేదని ఒక దొంగ నాటకానికి తెరలేపారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలని ఇది మా విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో అలాగే మిగిలిన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ప్రతి సమస్య మీద ఈరోజు పోరాడుతున్నారు. నీటిపారుదల సమస్య కాదు, ప్రతి సమస్య మీద కూడా ఈరోజు పోరాడుతున్నారు. అది విద్యాపరంగా కావచ్చు, మళ్ళీ ఆర్థిక పరంగా కావచ్చు, అన్నింటిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోరాడుతున్నారు. కానీ వీళ్ళందరూ కూడా తప్పుడు ధోరణిలో ప్రచారం చేసి గోబల్స్ ప్రచారంలాగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అపప్రతిష్ఠ తేవాలని ట్రై చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. 1983లో ఎన్టీ రామారావు గారు రాయలసీమ కోసం అంద్రినీవా, నగిరి, గాలేరు ఇలాంటి ప్రాజెక్టులందరినీ ఒక రూపకల్పన చేసి మహానుభావుడు రూపకల్పన చేస్తే దాన్నంతా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు దగ్గరుండి లీడ్ చేసి ప్రతి ప్రాజెక్టు కూడా ఈరోజు మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా మన స్టోరేజ్ పాయింట్లు అన్నీ కూడా నగిరి, గాలేరు స్టోరేజ్ కానీ అలాగే అంద్రినీవా కానీ అన్నీ కూడా అన్ని పాయింట్లు నిండేట్టుగా, తద్వారా అన్ని చెరువులకు నీరు కూడా తరలించే విధంగా ఈరోజు జరిగింది. ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే 17 ఉన్నాయి, అలాగే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు 39 ఉన్నాయి. చెరువులు అయితే 1,241 ఉంది. ఈ మొత్తం కలిపి 464 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. చెరువులు కానీ, మన మీడియం ఎడ్యుకేషన్ ప్రాజెక్టులు కానీ, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వీటన్నిటి కలిపి ఈరోజు నిల్వ సామర్థ్యము 3,366 టీఎంసీల నీళ్ళు ఈరోజు మొత్తం మీద స్టోరేజ్. అంటే దాదాపు 86% ఈరోజు రాష్ట్రంలోని ప్రాజెక్టులు కానీ, రాయలసీమలోని ప్రాజెక్టులు అన్నిటికీ కూడా ఈరోజు నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి కూడా దక్కిందని నేను ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని మరొకసారి మీరందరూ పరిశీలించాలని కోరుకుంటున్నా. కృష్ణానదిలో మిగులు జలాలు కోరబోమని వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సంతకం పెట్టించేస్తాడు. మంది దిగువ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ కృష్ణానది పారే దాంట్లో దిగువ ప్రాంతం. మిగులు జలాలు సముద్రంలో కలిసే జనాల మీద మనకు హక్కు ఉంటుంది, కానీ వాటిని మేము కోరము, మాకు వద్దని చెప్పి ట్రిబ్యునల్కి రాయిచ్చేస్తే ఇప్పుడు మనం కోరే హక్కు లేకుండా పోతున్నాం. తెలంగాణ మనం విమర్శించలేని పరిస్థితిలో కూడా మనం ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడు కాబట్టి. అలాగే 512 టీవీలు కేసీఆర్ ఒప్పించి ఆయన సంతకం చేయించుకున్నాడు ఈయన దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆయన 512 టీఎంసీల కోసం 5 ఏళ్ల పాలనలో 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేశాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా
దాదాపు 3,805 కోట్లు మంజూరు చేసి దాంట్లో 900 కోట్లకు మాత్రము మట్టి పని చేసి నట్టు బిల్లు చూపెట్టి మిగతా ఎన్జిటి ట్రిబ్యునల్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్ట్ చేయడం వల్ల దాన్ని గాలికి వదిలేసం అయింది. ఆడ దాదాపు 900 కోట్లు మనకు రాష్ట్రానికి నష్టం జరిగింది. అలాగే 5 ఏళ్ల పాలలో 12 లక్షల కోట్ల బడ్జెట్తో సీఎంకు 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని. 12 లక్షల కోట్లు 5 సంవత్సరాల బడ్జెట్ పెడితే ఈ 5 ఏళ్ళు మన పథకాలకి ఇక్కడ రాయలసీమలో ఉన్న నీటిపారుదల పథకాలకి 2 కోట్లు కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదు ఆయన ఈరోజు మనమే తప్పులు చూపెడుతున్నాడు. అనుక్షణం పరిగెడతా ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ని ఆయన ఎంతసేపు అన్నా సంక్షేమం అని దానికి మాత్రం బటన్ ఒత్తుకుంటా ఉంటే ఈరోజు సంక్షేమం అభివృద్ధి రాష్ట్రానికి పరిశ్రమలు తేవడంలో కానీ నారా లోకేష్ గారి డావోస్ ప్రయాణం కానీ చంద్రబాబు నాయుడు గారి వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో కానీ అన్ని ప్రాజెక్టులు మనం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర కనబడుతున్నాయి. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది మీరు అడిగేదానికి. మమ్మల్ని విమర్శించే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. అప్పుడు పూర్తి కాకపోతే మీరు అందరూ కూడా మమ్మల్ని విమర్శించాలా, మాట్లాడాలా. ఈ 19 నెలలకే మీరు తొందరపడిపోయి ఏదేదో మాట్లాడడం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, పార్టీకి, అలాగే వాళ్ళ మాజీ మంత్రులకు, పార్టీ కార్యకర్త కూడా ఇది మంచిది కాదు. కాబట్టి ఇది ప్రజల కోసం సభాముఖంగా దీన్ని తెలియజేస్తున్నాం. ఇన్ని అవకతలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేతిరెడ్డిపాడు దగ్గర దొంగ నాటకాలు ఆడడం కరెక్ట్ కాదు. పోతే ఎంతో సామరస్యంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తల్ని అంబటి రాంబాబు, ఆయన అంబటి రాంబాబు కాదు ఆంబోతు రాంబాబు, రెచ్చగొట్టి మా కార్యకర్తల్ని మరీ తిట్లు తిని చాలా సామరస్యంగా వ్యవహరించే తెలుగుదేశం పార్టీ కేడర్ని చంద్రబాబు నాయుడు గారిని దూషించని పదజాలంతో దూషించి మీరు సమస్యల పరంగా క్రిటిసైజ్ చేస్తే వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయకుండా ఉంటే మంచిది. ఏదన్నా సమస్యల పరంగా, సాంఘిక పరంగా, ప్రభుత్వ విధాన పరంగా మీరు క్రిటిసైజ్ చేయాలి తప్పితే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేసే అర్హత మీకు ఎక్కడుంది? సమాజంలో ఇలాంటి జరుగుతాయా? మిమ్మల్ని మేము తిట్టే అలా మీరు ఒప్పుకుంటారా? రాంబాబు గారు, మీరు అన్ని తప్పులు చేసి రెచ్చగొట్టే విధంగా చేస్తాను. ప్రజల్లో మీకు దీనివల్ల మైనస్ తప్పితే మీకు ఏ విధమైన ప్లస్ కూడా జరగదు. మీరందరూ ఇంత దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈ జిల్లాలో రోజమ్మ గారు కానీ, రామచంద్రారెడ్డి గారిని కానీ, మన కరుణాకర్ రెడ్డి గారు అందరూ కూడా దొంగాట్లు ఆడుతూ ప్రెస్ మీట్లు కూడా వక్రీకరించి భాషను చెప్తున్నారు తప్పితే ఎవరు కూడా నిజాయితీగా ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ఏదో మనం గుడ్డగాల్చి వాళ్ళని నెత్తి మీద వేస్తే వాళ్ళే తుడుచుకుంటారన్న చందంగా ఈ జిల్లా కేడర్ కూడా అలా బిహేవ్ చేస్తుంది. కాబట్టి దీన్నంతా మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఏ రోజు కూడా నీటి పారుదల ప్రాజెక్టులకి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో కృషి చేయలేదు. ఈ రోజు ఇంత కృషి చేస్తున్న చంద్రబాబు గారిని మీరు ఎలా క్రిటిసైజ్ చేస్తారు? దాదాపు 386 టీఎంసీలు అంటే 86% ఈరోజు స్టోరేజ్ మనకుంది. ఈ రోజు స్టోరేజ్ ఉంది. ఇంకా వర్షాకాలం వస్తే వర్షాకాలంలో మనకు ఫుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. 100% నీటి సామర్థ్యం పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించాలా. తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం మంత్రులు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా అనునిత్యం కష్టపడుతూ ప్రతి విషయంపై జాగ్రత్త వహిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యువత ముఖ్యంగా దీనంతా గుర్తించాలా. తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలంతా గుర్తించి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కానీ, రేపు 29లో జరగబోయే ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీని బలపరచాలని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. థ్యాంక్ యూ.